మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బెడ్డల సౌజన్య విజయ్ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. గత 2 దశాబ్దాలుగా ఈ వార్డును పాలించిన నాయకులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఎన్నికల సమయంలో వచ్చే నాయకులు గెలిచిన తర్వాత వార్డు వైపు చూడడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పాలకులలా కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని, వార్డు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓటుకు నోటు ఇచ్చే సంస్కృతిని కాకుండా నిజాయితీగా పనిచేసే అభ్యర్థులను ఆదరించారు విజ్ఞప్తి చేశారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే 3వ వార్డు రూపురేఖలను పూర్తిగా మారుస్తామని ఈ సందర్భంగా ప్రజలకు వారు హామీ ఇచ్చారు. పట్టణంలోని 3వ వార్డు అంబేద్కర్ నగర్లో ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మరియు 3వ వార్డు ప్రజల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి ఈ బస్తీని పట్టి పీడిస్తున్నటువంటి నాయకులు ఈ బస్తీలో అభివృద్ధి చేయలేదు. మేము ప్రతి ఒక్క గల్లీకి పోయినాం, ప్రతి ఒక్క తల్లి దగ్గర పోయినాం, ప్రతి ఒక్క తండ్రి దగ్గర పోయినాం. వారి బాధలను ఈరోజు మేము వినడం జరిగింది. మంచినీటి సమస్యతోని ఈ 3వ వార్డులో సతమతమవుతా ఉన్నారు ప్రజలు. 6 రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఇక్కడ ఉండేటువంటి నాయకుడు, గెలిచినటువంటి నాయకులు 20 ఏళ్ల నుంచి పాలిస్తున్నటువంటి నాయకులు ఏ ఒక్క రోజు కూడా ఏ ప్రజల యొక్క సమస్యని వాళ్ళు తీర్చడంలో ముందుకు రాలేదు. ఈరోజు ఎన్నికలైతే మళ్ళీ గెలిస్తే ఇంట్లోకి పోయి కూర్చొని పండుకున్నాడే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఈ 3వ వార్డు ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితి మళ్ళీ రావద్దంటే ఓటుకు నోటు బంద్ చేయాలా. ఖచ్చితంగా పేదల పక్షాన ఎవరైతే కొట్లాడుతున్నారో మాలాంటి పేద బిడ్డలని గెలిపించుకున్నట్టయితే ఇక్కడ ఈ 3వ వార్డులో ప్రతి ఒక్క గల్లీలో రోజు బెల్లంపల్లి అడ్డాలో పనిచేసే అటువంటి కార్మిక సోదరులు ఎక్కువ ఉన్నారు. మాదంతా పేద బస్తీ కాబట్టి మీరంతా పేద ప్రజలంతా మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భారీ మెజార్టీతోని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని మమ్మల్ని గెలిపించాలని 3వ వార్డు పేద ప్రజలందరి తరఫున, నా తరఫున, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను అందరికీ వినయపూర్వకంగా నేను అడుగుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, దుర్గం చిన్నయ్య గారి నాయకత్వం, దుర్గం చిన్నయ్య గారి నాయకత్వం.